వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసన మండలి వాయిదా పడింది. మండలి ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు వైద్య కళాశాల అంశంపై చర్చకు పట్టుబట్టారు. బీఎస్సీలో నిర్ణయించిన విధంగా చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు కోరారు. అయితే దీనిపై చర్చకు సిద్ధమన్న అధికార పక్షం ఇప్పుడే ఇవాళ చర్చ చేపట్టాలనడం సరికాదన్నారు. ఇవాళ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మండలి నిర్వహించాలని కోరారు. అయినా వైసీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఈ క్రమంలో సభను చైర్మన్ వాయిదా వేశారు. దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఒప్పుకోవడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము. కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది. దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాము. ఈలోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు. ఆ మాత్రం కూడా మీరు ఆలోచించకుండా ఈ రకంగా సభని సజావుగా నడవకుండా చేయడం ఏంటి? ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది. అధ్యక్ష వారి సభ్యుల్ని వారిని కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది. సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష. ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ సభ. అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుందనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి. సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం.